ఇలా చేయాలంటుందో ఎటువంటి సందేహం లేదు. ఓకే ఓకే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మీ భాగస్వామ్య పార్టీ ఈరోజు ప్లేనరీ కాదు, ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది, పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటు చేయబోతోంది. సో ఆ పార్టీ సిద్ధాంతాలు గతంలో మనం చూసాం, ఆ పార్టీ ఏ విధంగా ఈ 10 ఏళ్ల జర్నీ మనం చూసాం. సో అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్నటువంటి తొలి పండుగ ఆ పార్టీకి సంబంధించి, మరి ఈ పండుగ పార్టీ కార్యకర్తలకి నిజంగా పండుగగా మారేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి వ్యాఖ్యలు, ఆ రోజు ప్రసంగం రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేకూర్చబోతోంది? ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా చేరికలు ఉండవచ్చు అనేటటువంటి అంశం మీద కూడా చర్చ నడుస్తుంది. సో ఇది ఎవరికి మేలు, ఎవరికి కీడు జరగబోతుంది అనుకోవచ్చు? రవికిరణ్ గారు. రాజు గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్కి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. వచ్చే నెల 14వ తారీఖున జనసేన పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. అంటే ఒక పుష్కరం హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే ఒక పుష్కర కాలం. సో అది కూడా మా కాకినాడ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి వారి ప్రాతినిధ్యం పిఠాపురం నియోజకవర్గంలో మా జిల్లాలో పెట్టడం నాకు వ్యక్తిగా అలాగే పార్టీ తరఫున ఎంతో ఆనందదాయకం. వారికి ముందుగానే అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే పుష్కర కాలం మన హిందూ ధర్మంలో చూసుకుంటే ఒకసారి వెనక్కి చూస్తే మన స్వతంత్ర భారతదేశంలో రాజుగారు అనేకమైన రాజకీయ పార్టీలు వచ్చాయి. మన బహుపార్టీ విధానం మన రాజ్యాంగం. ఇది అమెరికా లాగా లేకపోతే యూకే లాగా 2 పార్టీ సిస్టమ్ కాదు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 56కు ముందు ఆంధ్ర స్టేట్ ఏర్పడినా, 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఏర్పడినా చాలా మంది చాలా రాజకీయ పార్టీలు పెట్టారు, హేమహేములు పెట్టారు. మరి చెన్నారెడ్డి గారు పెట్టారు, రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు, చిరంజీవి గారు పెట్టారు, అలాగే దాసరి నారాయణరావు గారు పెట్టారు, అలాగే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు పెట్టారు, చాలా మంది పెట్టారు. చాలా మంది కనుమరుగైపోయారు. అలాంటిది నిలబడిన వాళ్ళు ఇది పుష్కర కాలం పాటు పార్టీ నిలబెట్టి ఆటుపోటును ఎదుర్కొంటూ ప్రజల్ని కన్విన్స్ చేస్తూ కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ అధికారంలోకి తీసుకొచ్చి ఒక చక్కటి సన్మార్గంలో వెళ్తున్నటువంటి పార్టీ వేలలో లెక్క పెట్టచ్చు. అది జనసేన పార్టీ. బహుశా సక్సెస్ అయింది చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. సరే సన్మార్గం అంటారు, ఏ మార్గం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి నలుగురు, నాకున్నటువంటి రాజకీయ జ్ఞానం బట్టి. సో ఇది ఒక చరిత్ర. అందుకే అంటున్నాను, ఈ యొక్క పుష్కర కాలం ఎంత జనసేన నాయకులు ముందు ఆ యొక్క గొప్పదనాన్ని జీర్ణించుకొని మన పార్టీ ఏ పార్టీ నాయకుడు అయితే మార్చి 14, 2014 అనౌన్స్ చేస్తూ 25 ఏళ్ల రాజకీయ జీవితాన్ని అని ఏదైతే అనౌన్స్ చేశారో దానిలో సగం దూరం వరకు వచ్చారు, సక్సెస్ఫుల్ గా వచ్చారు. ఇంకా అద్భుతమైన జర్నీ ఒకటి. 2, గత పుష్కర కాలంలో చూసుకుంటే అనేకమైన ఆటుపోట్లు, ఎవరు ఊహించినటువంటి ఆటుపోట్లు. పవన్ కళ్యాణ్ గారు ప్రస్థానం మొదలు పెట్టడం ఏంటి, పోటీ చేయకపోవటం ఏంటి, పోటీ చేయకుండా మద్దతు ఇచ్చి ఏంటి, ఆయన చెప్పింది ఒకే ఒక మాట ఆ రోజు, నాకు ఈ రోజు వరకు గుర్తుంది. ఏ రకంగా అంటే నేను భారతీయ జనతా పార్టీ 2013 నుంచి పనిచేస్తాను. మా పార్టీ సిద్ధాంతం ఏంటి, దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్ట చివర. వ్యక్తిగత దేశం కోసం పార్టీని సైతం ఎమర్జెన్సీ టైంలో రద్దు చేసుకుని జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి త్యాగం నుంచి పుట్టినటువంటి పార్టీ, ఆత్మ బలిదానం నుంచి పుట్టినటువంటి భారతీయ జనసంఘ్ 51, 52 జనసంఘ ఏర్పడినా భారతీయ జనతా పార్టీ ఏర్పడి ఇటువంటి నేపథ్యం వ్యక్తిగతం చిట్ట చివర. అలాంటి భావజాలం పవన్ కళ్యాణ్ గారు ఆ స్పీచ్ లో ఏమన్నా నాకు ఈ రోజు వరకు గుర్తేంటంటే, నీకు దేశం సమాజం ఒక పక్క, నీ కుటుంబం, నా 3 పిల్లలు 5 పిల్లలు ఒక పక్క, నా కుటుంబం ఒక పక్క, ఏది నీకు ప్రాధాన్యత అట్ట అని అడిగితే నాకు నా కుటుంబం చాలా చిన్నగా కనపడుతుంది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది ఆయన కమిట్మెంట్. అంటే దేశం కోసం ఆ రోజు 2014లో కూడా ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి, రాష్ట్ర విడిపి అనిశ్చితితో పుట్టినటువంటి పార్టీ, అనిశ్చితితో ఎంతో వివేకంగా ఎంతో బాధ్యతాయుతంగా వెళ్ళినటువంటి వ్యక్తి. ఆ తర్వాత 2019లో కూడా కొన్ని ఎదురుదెబ్బలు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ప్రజల్లోనే ఉండి ఎన్నో తమ్మెడి పోట్లు ఎదుర్కొన్నప్పటికీ ఏ రకంగా వజ్రం నల్లగానే ఉంటది, దాన్ని స్థానం పెట్టి బయటికి తీస్తే వజ్రం తలతల మెరుస్తుంది. ఆ రకంగా 2024లో
100% స్ట్రైక్ రేట్ తో వచ్చినటువంటి వ్యక్తి. ఆ ప్రస్థానం ఇది ఒక గొప్ప విషయం. అంటే ఒక తరం, మనం పుష్కరం అంటే ఒక తరంగా చూస్తాం హిందూ ధర్మం, ఒక తరం, అది అమోఘమైన తరం. భవిష్యత్ తరం ఏ రకంగా అద్వితీయంగా ఉండబోతుందనే దానికి కార్యాచరణ ఏర్పాటు చేసుకోకపోతే ఒక పవిత్ర ప్రాంగణం రేపు పిఠాపురంలో ఉండబోతుంది. జనసేన నాయకులకి కార్యకర్తలకి ఇది ఒక అద్భుతమైన విషయం. దీనిలో వ్యక్తిగత అంశాలు ఏదైనా ఉంటే పక్కన పెట్టి వచ్చే పుష్కర కాలానికి సంబంధించినటువంటి అద్వితీయమైన ప్రణాళికతో సమాజ శ్రేయస్తో దేశ శ్రేయస్సు కోసం ఏ పార్టీని అయితే పెట్టారో, ఏ సంస్థ అయితే నెలకొల్పారో ఆ సంస్థ యొక్క వృక్షాలు, అదే పొలాలు కానీ లేకపోతే దాని యొక్క ఎదుగుదల కానీ దేశవ్యాప్తంగా వెళ్లే విధంగా, దేశంలో కీలకమైన పాత్ర పోషించే విధంగా వచ్చే తరం, వచ్చే పుష్కర కాలం ఏ రకంగా ఉండబోవాలన్న దాని మీద పూర్తిగా ఒక మూల స్తంభం, ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నది నాలాంటి వ్యక్తుల యొక్క అభిప్రాయం. ఆ రకంగానే ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగతం కొంతమంది కార్యకర్తలకు ఇబ్బంది ఏం పడరండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త, జనసేన కార్యకర్త ఒకే ఆలోచన విధానం. వాళ్ళకి దేశం ముఖ్యం. వ్యక్తిగతం ఈ రోజు పదవులు ఉన్నా లేకపోయినా నాలాంటి వాళ్ళు చాలా మంది దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూనే ఉన్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు పని దేనికోసం పనిచేస్తారు? మేము వచ్చింది రాజకీయ పార్టీ ఎందుకు వచ్చాం? సమాజ శ్రేయస్సు కోసం వచ్చాం, దేశ శ్రేయస్సు కోసం వచ్చాం. అందుకని వ్యక్తిగతంగా సంపాదించుకుంటా, వ్యక్తిగతంగా పోస్టులు చేసుకుంటా మేమైతే రాజకీయ నేను సాఫ్ట్వేర్ చేయండి, అమెరికాలో యూరోప్ లో పనిచేసి వచ్చిన వాళ్ళే అందరూ చాలా మంది పనిచేస్తారు. జనసేనలో కూడా చాలా విద్యావేత్తలు అందరూ ఉన్నారు, ఎంతమంది అనేక స్థాయిలో ఉన్నారు. అందరూ ఏదో సమాజం కోసం కొంత సమయం పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఈ రకంగా వాళ్ళు ఏ రకంగా సమాజం కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగత సమయం తీసి పనిచేయడానికి వచ్చారో మేమందరం అలాగే పనిచేయడానికి వచ్చాం. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి అనేది ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజు ఒకటి ఇది గారు, ఆ రోజున పరిస్థితులు వేరు. మీరు చెబుతున్నటువంటి ఒక నిమిషం, మీరు ఆ రోజు మాట్లాడుతున్నటువంటి, మీరు ఆ రోజు చెబుతున్నటువంటి అంశాలన్నీ కూడా అప్పుడు చాలా నిజాయితీతోటి పారదర్శకమైనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉండేవి అప్పట్లో. కానీ ఈరోజు పరిస్థితి అలా కాదు. అవతల వ్యక్తి మనకు అడ్డంగా ఉన్నాడు అంటే అతను వేసేయడమే, అంటే కేసులు ఇరికించడము, ఇబ్బందులు పెట్టడము, తీవ్రంగా హింసించడము, ఏ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో ఈరోజు మనం చూస్తున్నాం. సో ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా ఆ నిజాయితీ అనేది పనికొచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మీరు చెప్పారు, చాలామంది ప్రముఖుల పేర్లు చెప్పారు, గొప్పవారి పేరు చెప్పారు, కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ సిద్ధాంతాలు వేరు, అంతేకాకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ రాజకీయ వైరం వేరు, చాలా హెల్దీగా ఉండేది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు కదా. అవతల వ్యక్తిని ఏ విధంగా తొక్కాలి అనేది ఒక్కటి మాత్రమే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఎవరు కూడా వ్యక్తిగతం అనేటువంటి అంశంతో ముందుకెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, జనసేన కోసం పనిచేసినటువంటి వాళ్ళు కూడా ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి చెప్పండి రవికిరణ్ గారు. సార్, ఇప్పుడు సమాజంలో వికృత చేష్టలు ఉన్నవాళ్ళు, సమాజ హితేషుకులు కానటువంటి వాళ్ళు అన్ని యుగాల్లో ఉన్నారు. అన్ని ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో ఉన్నారు. రాక్షసులు ఉన్నారు, రావణాసులు ఉన్నారు, యజ్ఞాలు చేసే వశిష్ఠ మహర్షులు లాంటివి ఉన్నారు, వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసే రాక్షసులు ఉన్నారు. అన్ని యుగాల్లో ఉన్నారు. ఇక్కడ కొత్తగా జరుగుతుంది కాదు, కానీ అన్ని యుగాల్లోనూ ఒక యుగ పురుషుడు ఉన్నాడు. చెడు అన్నది ఎప్పుడూ ఉంది, మంచి అన్నది కూడా ఉంటది. మంచి ఎప్పుడు విజయం సాధిస్తుంది, చెడు మీకు తాత్కాలికంగా కనపడుతుంది. ఇదేదో వీళ్ళ వల్ల సమాజం ఉంది, దాని చెడుని నాశనం చేయటాకే గొప్ప వాళ్ళు పుడతారు, మహర్షులు పుడతారు. ఈరోజు ఎమర్జెన్సీ చూసాం 1975 ఇందిరాగాంధీ గారు. ఇలాంటి మీడియా వ్యక్తుల్ని, నాలాంటి రాజకీయాల్లో తీసుకెళ్లి రాత్రి జైల్లో సంవత్సరాల పాటు జైల్లో పెట్టేశారు. నో ట్రయల్, ఓన్లీ జైల్, నో బెయిల్. అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు కూడా ఇది వేరు వేరు మారు వేషాలు వేసుకొని దేశం కోసం పనిచేసిన రోజులు ఉన్నాయి. మారు వేషంలో ఒక సిక్కుగా పగడి కట్టి మారు వేషంలో తిరిగిన వాళ్ళు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. దేశం కోసం పనిచేశారు, వాళ్ళ వ్యక్తిగతం కోసం కాదు. సో అలాంటి పరిస్థితులు దేశంలో ఎప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, భవిష్యత్తులో ఉంటాయి. కానీ ఆయన చూసి భయపడిపోకుండా నిలబడిన వ్యక్తులు కొందరే ఉంటారు. నరేంద్ర మోడీ గారు లాంటి వాడు, అయితే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు, ఇటువంటి వ్యక్తులు ఉంటారు దేశంలో అన్ని చోట్ల ఉంటారు. సో ఈ యొక్క వ్యక్తుల్ని ప్రోత్సహిస్తారు కూడా ప్రజలు కొన్ని సందర్భాల్లో డిబేట్ అవ్వచ్చండి. కానీ ఏ ఆశయాలతో మనం వచ్చామో, పార్టీలు పెట్టామో ప్రజల కోసం, మనం డిబేట్ కాకూడదు. వాళ్ళు ట్యాక్ చేస్తారు, మరే వీళ్ళు ఏదో వచ్చారు ఎక్కడి నుంచో, లేదా రవికిరణ్ లాంటి సంవత్సరం ఎక్కడ వచ్చారు, నిలబడతారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఏదో నిలబడతారని చూస్తారు.
వాళ్ళ టెస్ట్ కి ఎప్పుడైతే మనం నిలబడతామో వీడురా మగాడు అని ప్రజలు మనతో నిలబడతారు. సో మనం ఓపికగా ఉండాలి, మంచి చెడులు మన ఓపికగా ఉండాలి, ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారండి. ఓకే వివేక్ బాబు గారు గుడ్ మార్నింగ్.